తల్లి ప్రేమ గురించి ఏదన్నా పాట ఉందా? తల్లి యొక్క గొప్పతనం, తల్లి ప్రేమ, లేదంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఏదైనా ఉంటే పాడండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున, కవులు కలములు అమ్మ ప్రేమను ఎంత రాసినా తరిగిపోవునా. పొద్దు పొద్దున లేసి నీ నామము తలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. వెరీ గుడ్ అన్న. చాలా అంటే ఒక ఎమోషనల్ ఫీల్లో తీసుకెళ్తున్నారు మీ పాటలు. కానీ మరి గొంతులో మాధుర్యమో లేదంటే సాహిత్యంలో మాధుర్యమో తెలియదు, కానీ అంటే ఇప్పుడు నేను పాడితే మరి బహుశా ఫీల్ రాదేమో. మీరు అంత చక్కగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ పాడుతున్నారు. ఇప్పుడు అది ప్రజెంట్ అక్కడే ఉన్నాం కదా. అవును, ప్రజెంట్ మీకు తెలుసు, ఆర్తనాదంలోనే ఉన్నాం కాబట్టి మా గొంతులో ఆర్తనాదం బహుశా అంత గొప్పగా పలుకుతుంది మాకు తెలుసు. ఎందుకంటే కళను నమ్ముకొని పాటను నమ్ముకొని అంటే ఒకరి కింద పని చేయకుండా బతుకుతున్నాం అంతే తప్ప ఈ కోట్లు లక్షలు సంపాదించాలని కాదు. మా కళకు తగ్గ గుర్తింపు కావాలనేది అవును మా తాపత్రయం అంతా. అవును, ఆ గుర్తింపు రావట్లేదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న అంటే సరే నాతో పాటు ఉన్న చిన్న చిన్న గాయని గాయకులే బయటకు వచ్చారు. అంటే వాళ్ళ గాత్రాన్ని బట్టో లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వచ్చారు. మా ఆర్థిక పరిస్థితి బహుశా బాగుండి ఉండింటే మేము కూడా ఆ స్థాయిలో ఉండేవాళ్ళమేమో అనిపించింది. అంటే వెనక డబ్బు లేకపోవటం మైనస్ అనుకోవచ్చా? ఒక వ్యక్తి, ఒక యాంకరు, నన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకరు ఈరోజు ఒక స్థాయిలో ఉంది కళాకారిణిగా. ఆమె అప్పుడు కళాకారిణి కాదు, అస్సలు పాట పాడేదే కాదు. నాతో సెల్ఫీ తీసుకున్నామా ఈరోజు నేను ఆమె దగ్గర సెల్ఫీ తీసుకోలేనంత స్థాయికి వెళ్ళింది. అంటే ఇప్పుడు గాయని అయిందా? చాలా పెద్ద గాయని. మంగ్లీ చూడండి, మరి మీరు ఇంకా అక్కడే ఉన్నారు. నేను అక్కడే ఉన్నా. మీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ గాయని కాదు, యాంకర్. నాతో యాంకరింగ్ గా ఉండి ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది, వీడియో ఉంది, చూశాను. అప్పుడు ఆమె ఎప్పుడు ఏ పాట పాడినది కాదు. ఈరోజు నేను ఆమెతో సెల్ఫీ తీసుకోవాలంటే నాకు సాధ్యమయ్యే పని కాదేమో. మాట్లాడారా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా? నాకు టచ్ లో ఉంటది, నేను మాట్లాడుతుంటాను. నాకు అంటే అడిగితే సాయం కూడా చేస్తాను అనమాట. మా ఊరి గుడికి చందా రాపించిన 10,000 రూపాయలు ఆమె చేతనే. అంటే మంచి వ్యక్తిత్వం. అలాంటి వాళ్ళైనా మీలాంటి వాళ్ళని కొంచెం పుషప్ ఇస్తే మీకు కూడా ఒక మంచి కెరీర్ ఉంటది. ఇంకా జానపద గీతాలు, ఇంకా ప్రజలు ఎక్కువగా జానపద గొప్పతనం తెలియజేస్తారు కదా. ఏమైంది ఇప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక నలుగురికి చేదోడు బాదోడుగా ఉండి మీలో టాలెంట్ ఉన్నప్పుడు పైకి తీసుకొచ్చే ప్రయత్నం నేనైతే 100% చేస్తాను. ఆల్రెడీ చేస్తున్నాను అనుకోండి నేను. అయితే వాళ్ళ స్వార్థం అనుకోవాలో లేదంటే ఇంకోటి అనుకోవాలో మనకు తెలియదు. అలాంటి పుస్తకాలు ఇచ్చే వాళ్ళు కళాకారులలో చాలా తక్కువ. మీలాంటి వాళ్ళే అంటే వీళ్ళల్లో ఏదో ఉందిరా అనే గొప్పగా భావించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అంటే వాళ్ళతో కాకపోయినప్పటికీ వేరే వాళ్ళతో సపోర్ట్ తీసుకొని కూడా పైకి తీసుకురావాలనే తపన ఉంటుంది చాలా మందికి. అది మీలాంటి వాళ్ళకి. అలా కళాకారులలో ఉండదు ఆ భావన, ఎక్కడ ఎదిగిపోతాడు అని. అది మేము కూడా ఈ మధ్య కాలాన జానపదాలు రాసి పాడుతున్నారు కదా యూట్యూబ్లో. అట్లా పాడుతున్నటువంటి పాటలు కూడా మేము కొన్ని రాసినాము. కొన్ని రాసి మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళకు రాసి పెడితే ఇట్లాంటి ఈ సాంగ్స్ ఎవరన్నా కావాలంటే ఒకసారి అడుగు పుస్తకం, మేము కూడా పోయి పాడొస్తాము అని చెప్పి అడిగితే సరే చెప్తామా అని అంటారు. మళ్ళీ ఇంకేముండదు.
శరణార్జున్ గారు తెలుసా మీకు సింగర్? అన్న దగ్గర నేను పాడారా? ఇంటర్వ్యూ అయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత ఆయనకు ఒకసారి లింక్ పెడతా, నేను కూడా మాట్లాడతా. ఎందుకంటే చరణార్జున్ అన్న ఈ మధ్య మీలాంటి కళాకారులకు అవకాశాలు వెతికి మరీ అవకాశాలు ఇస్తున్నారు. చరణార్జున్ అన్న దగ్గర నేను ఒక 2 days ఉన్నా. 2 days వాళ్ళ స్టూడియోలో. ఎంత మంచి పాటలు రాస్తాడు ఆయన. అలాంటి నాకు చాలా ఇష్టమైన గాయకుడు ఆయన. నా కారులో నేను ఆయన పాటలు పెట్టుకుని వస్తా. ఎంత ఇప్పుడు ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పేస్తాడు, తండ్రి గొప్పతనాన్ని చెప్తాడు, అన్నదమ్ముల బంధాన్ని చెప్తాడు, స్నేహితుల గొప్పతనాన్ని ఆయన పాటలు ఉంటాయి. అన్ని ఇన్స్పైరింగ్ ఉంటాయి చరణార్జున్ గారి పాటలు. చాలా సినిమాల్లో పాటలు పాడాడు, చాలా రాశారు, చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. మీరు ఆల్రెడీ మీకు ఇంకా చేశాను అంటున్నారు కాబట్టి ఆయన అన్నతో మరి ఇంకొక ప్రయత్నం చేయొచ్చు కదా. చేయాలి కదా. చేస్తే ఇప్పుడు ప్రయత్నం చేయకపోవడం తప్పన్నా. నా మైనస్ పాయింట్ అంతా అదే అన్న. నేను ఊరిని వదిలి సిటీలో ఉండలేకపోవడం. నేను ఊరిని వదిలి సిటీలో ఉంటే గినా నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా నేను పుషప్ అవుతాననే ధైర్యం నాకుంది. కానీ కొన్ని తప్పదు. ఇప్పుడు అల్లుకుపోయినాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు, కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అన్న. కెరియర్, జానపద గీతం, జానపద గొప్పతనం, ఇవన్నీ మరి మీలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటే మరి అది ఆ కళ కనుమరుగైపోయింది కదా. ఖచ్చితంగా. మరి మీలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ అది తుది స్థానానికి వచ్చేసింది. తుది స్థాయి కాదు, అట్టడుగు స్థానానికి వచ్చేసింది. అందుకే ఎంకన్నా ఎప్పుడు అన్నాడు ఓ మాట, బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనలు మధ్యల మోతలు బైరాగుల కిన్నెర తత్వములు కనుమరుగా ఎరనా పల్లెల్ల. అయ్యా స్టారు టీవీలు కూడా పోయినాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. అయ్యా స్మార్ట్ ఫోను సకిలిస్తా ఉన్నదయ్యో ప్రతి పిల్లల చేతుల. సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదయ్యో మెల్లంగా పల్లెకు. దేవా హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులారు మోనియం శెదలు పట్టినది. యక్షగానములు నేర్పిన పంతులు ఉప్పరి పనుల తట్టబట్టినడ. అయ్యా యాచకులు నా బుడగా జంగాలు తమ పుట్ట కూటికై నేడు పాత బట్టల ముటలమ్ముతుండ్రో ఆ పట్టణాలలా. జానపద కళాకారుల గురించి ఎప్పుడో అన్నాడు ఎంకన్న, గొర్రెట ఎంకన్న గొప్పగా. మన తిండి అన్ని గుర్తు చేస్తుంది. మా రాయలసీమకు రాగి సంగటి బాగా ఫేమస్. అవును, సంగటి మీద పాట ఉంటది. కోలాటం వేసేవాళ్ళు రాజా ఏ ప్రాంతాల్లోనైనా. కోలన్న కోలాటమే దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే దాని సావాసమే మంచి రకాటమే. మా పటేల రమ్మన్నది మల్లె పూలు దెమ్మన్నది మా పటేల రాకపాయే మల్లె పూలు వాడిపాయే కోలు కోలన్న కోలేనా సామి కొమ్మాలిద్దరు మంచి జోడే. కోలన్న కోలేనా సామి కొమ్మాలిద్దరు మంచి జోడే. కోలన్న కోలే అమేల్ మేలే అమేల్రా కోలన్న చెలువాలి గుమ్మడికాయ నీయాలి ముండమోయ్యా గూడూరు సెన్నరాయ నా కోడి గెలుచుకపాయ. రాకడ పోకడ చూసి నేను వాకిట దాటం పెడితే వానగాలి వచ్చావాడు వాకిలి గానక సచ్చా. కోలన్న కోలాటమే కోలు మన రోడ్డోరి కోపిది గోరన్న. కోలు అనే పదం మీద ఎన్నో పాటలు ఉన్నాయి జానపదంలో. కోలన్న కోలు మన రోడ్డోరి కోపిది గోరన్న. పశ్చ గుర్రమురన్న పగిడి కల్లెమురా పగిడి కల్లెము చుట్టూ గుండు మల్లెలురా. కళ్యాణికి గుండు మల్లెలు అన్నాడంట. ఎక్కడి నుంచి జరుగుతాయి పదాలు? మళ్ళీ సంపాదించుకోగలమా పదాలు? చాలా వరకు ఊర్ల మీద, కొమ్మల పైన, పిట్టెల మీద, పొలాల పైన జానపదాన్ని. నాకు మనోడు పాట అన్నాడు, పోవంగ పోలి పండు దొరికే కొంగుతమా వదిన ఒడిగట్టుకోనే. అంటే కష్టం చేయనికి పోయే మహిళలు, అంటే పల్లెటూర్లలో కష్టం చేయనికి పోయే మహిళలు ఏదైనా పండు కానీ ఏదైనా ఆకు కానీ కనపడితే వాళ్ళకు తెలియకుండానే కొంగు నడుముకు ముడిగట్టుకొని ఆ కొంగులో వేసుకుంటారు.
దానికి పాట పోవంగా పోలి పండు దొరికే కొంగుతామా వదిన ఒడిగట్టుకోనే రేపన్లా చెట్టు కింద చదివిన మాయన్న చెమటాలు పట్టే. దాంట్లో చాలా గొప్ప అర్థం.